వంట చేస్తున్న భావన దగ్గరికి భర్త వినోద్ వచ్చాడు. భావన, అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే మీ అమ్మగారు మన ఇంటి నుంచి వెళ్ళి నెల రోజులైందా? లేదు భావన, అన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్ళి 20 రోజులే అయింది. మరి అప్పుడే మీ అన్నయ్య ఎందుకు ఫోన్ చేశాడు? మా వదినికి కావాల్సిన దగ్గరి బంధువు చనిపోయారంట. ఖచ్చితంగా ఊరెళ్ళాలని, అమ్మని తీసుకెళ్లమని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అది నిజమని నమ్మి మీ అమ్మని మన ఇంటికి తీసుకురావడానికి తమరు బయలుదేరారు, అంతేనా? తప్పదు కదా భావన, అన్నయ్య వాళ్ళు ఊళ్ళో ఉండటం లేదు కదా, చావుకి వెళ్తున్నారు. పైగా చనిపోయింది మా వదినికి చాలా దగ్గరి బంధువంట. 9 రోజుల వరకు రారంట. ఓహో, 9 రోజుల వరకు రారా? చాలా పెద్ద ప్లానే వేశారు. భావన, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇదంతా మా వదిన కావాలని చేస్తున్నట్టుగా నీకు అనిపిస్తుందా? అవును, అనిపిస్తుంది. 2 నెలల క్రితమే కదా మీ వదిన వాళ్ళ దూర బంధు చనిపోయారని వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. ఈ రెండిటిలో ఏది నిజమనుకోవాలో మీరే చెప్పండి. భావన, ఇప్పుడు నువ్వేమంటావో అది చెప్పు. అనడానికేముంది? మీ అన్నయ్య వాళ్ళు చూడాల్సిన నెల రోజుల్లో 20 రోజులు చూశారు. మిగతా 10 రోజులు మనమే చూడాలి కనుక ఆ రోజులకి సరిపడా డబ్బులు ఇవ్వమని అడగండి. అలా అడిగితే బాగుండదు భావన. ఎందుకు బాగుండదు? బాగుంటుంది. వెళ్ళి అడగండి. మీ అన్నయ్య వాళ్ళు డబ్బులు ఇస్తేనే మీ అమ్మని ఇక్కడికి తీసుకురండి. లేదంటే లేదంటే చెప్పు భావన. మా అన్నయ్య వాళ్ళు డబ్బులు ఇవ్వకుంటే మా అమ్మని రోడ్డు మీద వదిలిపెట్టి రావాలా? చెప్పు. ఇంటికి తీసుకొచ్చి పెడితే మాత్రం నేను చూడను. నేను చూడాల్సిన నెల వచ్చినప్పటి నుండే చూస్తాను. ఈ 10 రోజులు మాత్రం చూడను. ఈ 10 రోజులు ఎలా చూడవో నేను చూస్తాను భావన. ఇప్పుడే వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను. మా అమ్మ గదిని, తన బెడ్ని శుభ్రం చేయి, సరేనా? భావన ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వంట చేస్తూ ఉంటుంది. వినోద్ కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇక రమేష్, అనామిక దంపతులు గుమ్మం దగ్గర ఉన్నారు. అత్తగారు శారద మంచంలో పడుకుని ఉంది. ఏమండి, మీ తమ్ముడు వినోద్ ఇంకా రావట్లేదు. మనం చెప్పిన చావు వార్త అబద్ధమని మా వినోద్ తమ్ముడికి అర్థమైనట్టుంది అనామిక. అందుకే మన ఇంటికి రానట్టున్నాడు. ఫోన్లో నేను ఏడ్చిన విషయం కూడా చెప్పావు కదా. తమ్ముడితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా. ఉన్నాను, ఏడ్చాను. ఆయన అరగంట దాటినా ఎందుకు రాలేదంటావు మరి? ఫోన్ చేసి కనుక్కుంటాను అనామిక అని రమేష్ చెప్తూ ఉండగానే అక్కడికి వినోద్ వచ్చాడు. అనామిక దొంగ ఏడుపు మొదలుపెట్టింది. వచ్చావా తమ్ముడు? ఇంటి నుంచి రావటానికి ఇంత టైం పట్టింది? ఏం లేదులే అన్నయ్య, అమ్మ ఎక్కడుంది? బెడ్ మీద పడుకునుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళు. మేం తిరిగి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. అప్పుడు అమ్మని మా ఇంటికి తీసుకురా. సరే అన్నయ్య అని మంచంలో పడుకున్న శారద దగ్గరికి వచ్చాడు. అమ్మా లే, మన ఇంటికి వెళ్దాం పదా. శారద కళ్ళు తెరిచింది. ఎదురుగా తన చిన్న కొడుకు వినోద్ కనిపించాడు. చిన్నాడా, నువ్వేంట్రా ఇక్కడా? అన్నయ్య వదిన ఊరెళ్తున్నారు. మనం మన ఇంటికి వెళ్దాం పదా. అన్న వదిన ఊరికి పోతున్నారా? అవునమ్మా. ఎప్పుడు పోతున్నారు బాబు? ఇప్పుడే వెళ్తున్నారు. అయితే నువ్వు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చావా? అవునమ్మా, మనం మన ఇంటికి వెళ్దాం. అన్నయ్య వదిన ఊరికెళ్తారు. సరే బాబు. ఏంటో నా జీవితం. మీ నాన్నతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళా బాగుండేదా భగవంతుడు. నాకు ఈ బాధ తప్పేది. అమ్మా, ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో ఆ దేవుడికి బాగా తెలుసు. నువ్వు రమ్మని పిలవగానే చావు రాదు. నేను వద్దని చెప్పగానే నన్ను వదిలిపెట్టిపోదు. అన్నయ్య వదిన ఊరి నుంచి వచ్చేంత వరకు నా దగ్గరే ఉందో గాని. బాబు వినోదు, కోడలు బావ నాకు చెప్పావా మరి? చెప్పానమ్మా, తీసుకురమ్మని చెప్పింది. పోదాం పదా అని శారదను తీసుకుని వినోద్ ఆ ఇంటి నుంచి బయలుదేరి తన ఇంటి దగ్గరికి వచ్చాడు. భావన గుమ్మం దగ్గరే అడ్డుపడింది. అడ్డు తప్పుకో భావన, అమ్మ లోపలికి వెళ్తుంది. నేను చెప్పిన పనేమైంది? చేయకుండా ఉంటానా? చేశాను. నువ్వు అడగమన్నట్టుగానే అన్నయ్యని ఈ 10 రోజులకి సరిపడా డబ్బులు ఇవ్వమని అడిగాను. ఇదిగో అన్నయ్య 1000 రూపాయలు ఇచ్చాడు అని చెప్పి డబ్బులిచ్చాడు వినోద్. ఆ డబ్బుల్ని చూసి భావన సంతోషపడింది. అడ్డు తప్పుకుంది. తల్లి శారదని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు వినోద్. గుమ్మం దగ్గర ఉన్న భావన డబ్బుల లెక్క చూసుకొని వాళ్ల దగ్గరికి వచ్చింది. భావన, అమ్మని. అయ్యో, అత్తయ్యని మా అమ్మలా చూసుకుంటాను. ఇప్పుడే వస్తాను, ఆగండి అని వెళ్ళింది. ఎందుకు బాబు కోడలతో అబద్ధం చెప్పావు? అలా చెప్తేనే నిన్ను బాగా చూసుకుంటుందమ్మా. లేదంటే ఎండలో బయట పడుకోబెట్టిద్దా బాబు? అవునమ్మా. అయినా నువ్వేం మాట్లాడకుండా ఉండు. తనకి నేను నిజం చెప్పను. ఎన్నాళ్ళ వరకు చెప్పకుండా ఉంటావు బాబు? అమ్మా, నువ్వేం మాట్లాడుకో. నిజం తెలియనంత వరకు భావన నిన్ను బాగా చూసుకుంటుంది. నిజం తెలిసిన తర్వాత మన పరిస్థితి ఏంటి మరి?
ఏం కాదులే అమ్మా, నేనున్నానుగా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా భావన సంతోషంగా అక్కడికొచ్చింది. అత్తయ్య, మీ గదిని బెడ్ని క్లీన్ చేశాను. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి వేడివేడిగా రొట్టె చేసుకొని తీసుకొస్తాను. సర్లే కోళ్ళ అని శారద గదిలోకి వెళ్ళింది. ఆ రోజు రాత్రి అత్తగారు శారద ఉంటున్న గదిలో ఒక చిన్న కూలర్ పెట్టింది భావన. ఇప్పుడు ఈ కూలర్ ఎందుకులే అమ్మా, వేసవికాలం కదా అత్తయ్య, ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది. అది మీరు తట్టుకోలేరు. అందుకే ఈ కూలర్ని మీ గదిలో పెట్టాను. ఇప్పుడు గది మొత్తం చల్లగా ఉంటుంది. మీరు హాయిగా పడుకోవచ్చు. అట్టాగేలమ్మా అని శారద చెప్పగానే భావన ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. పెద్ద కొడుకు డబ్బులు ఇవ్వలేదని తెలిసిన్నాడు. ఈ మంచితనం ఉండదు, ఈ ప్రేమ కనిపించదు. ఏమాత్రం జాలి దయ లేని కోడలవుద్ది అనుకుంటూనే పడుకుంది శారద. అలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున కమలా భావన మాట్లాడుకుంటున్నారు. ఏంటి కమల నువ్వు చెప్పేది? మా బావగారు డబ్బులు ఇవ్వలేదా? ఇవ్వలేదే. మీ బావగారు ఊరికెళ్ళేటప్పుడు నేను అక్కడే కదా ఉన్నాను. మీ ఆయన డబ్బులు అడగలేదు, మీ బావాలు కూడా ఇవ్వలేదు. అది కాదే, ఈ 10 రోజులు మా అత్తయ్యని మేం చూసుకోవాలని మా బావగారు డబ్బులు ఇచ్చారని మా ఆయన తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాడు. మరి నీ చెప్తేను నా అమ్మవో, వెళ్ళి మీ అత్తయ్యని అడుగు, నిజమేంటో నీకే తెలుసుద్ది అని కమల వెళ్ళిపోతుంది. భావన అత్తగారు శారద దగ్గరికి వచ్చింది. డబ్బుల విషయం గురించి అడిగింది. పెద్ద అడిగి ఎట్టాంటి డబ్బు ఇవ్వలేదమ్మా కోళ్ళ అని చెప్పగానే చిన్న కోడలు భావనకి ఎక్కడా లేని కోపం వచ్చింది. ఏమాత్రం ఆలోచించకుండా అత్తగారు శారదని బయటకు నెట్టేసింది. శారద బాధగా ఏడుస్తూ, ఏమిటే చిన్న కోళ్ళ ఇది? కొడుకు తప్పు చేస్తే నాకెందుకే ఈ శిక్ష? మీకు నిజం తెలిసినా మీరు చెప్పనందుకు. అది కాదు కోళ్ళ, నేను చెప్పేది కొంచెం వినిపించుకో. నాకేం చెప్పకండి, నేనేం వినను అని భావన ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అదేమో ఎండాకాలం. ఎండ దారుణంగా ఉంది. వేడిగా గాలి వీస్తుంది. అయినా శారద అతి కష్టం మీద ఓపిక లేక అరుగు మీద పడుకుంటుంది. మధ్యాహ్నం 2 అవుతూ ఉండగా అన్నం తినటానికి వినోద్ ఇంటికొచ్చాడు. తల్లి శారద అరుగు మీద ఏమీ లేకుండా ఎండకి పడుకొని ఉండటం చూశాడు. వినోద్కి చాలా బాధేసింది. శారదని పైకి లేపాడు. ఏంటమ్మా ఇది? కోడలికి నిజం తెలిసింది బాబు. ఎలా తెలిసిందమ్మా? కామలు వచ్చింది బాబు. ఏం చెప్పిందో ఏమో తెలీదు గాని కోపంగా గదిలో ఉన్న నా దగ్గరకు వచ్చింది. 1000 రూపాయల గురించి నన్ను అడిగింది. అప్పుడు నువ్వు నిజం చెప్పేశావు, అంతేనా? అవును బాబు, ఈ పూట అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజున నిజం తెలుస్తుందని ఈ రోజు నువ్వే నిజాన్ని చెప్పేశావు, అంతేనమ్మా? అవును బాబు. భావన, భావన అని గట్టిగా పిలిచాడు భావనని. భావన తలుపు తెరిచింది. ఏంటి అరుస్తున్నావు? భావన, అబద్ధం చెప్పింది నేను, మా అమ్మ కాదు కదా. అమ్మకి ఎండలో ఇంత పెద్ద శిక్ష వేయటం అంత మంచిది కాదు. అమ్మని తన గదిలోకి తీసుకెళ్ళు. వస్తే నువ్వు లోపలికి రా, మీ అమ్మని మాత్రం లోపలికి రానివ్వను. కావాలంటే ఫుడ్ పెడతాను, తిని ఇక్కడే అరుగు మీదే పడుకోమని చెప్పు. మా అమ్మ లోపలికి రాకపోతే నేను కూడా లోపలికి రాను. అయితే ఇద్దరు కలిసి బయటే ఉండండి. ఆ కోళ్ళ కొడుకు లోపలికి వస్తాళ్లే, నా కోసమని మీరిద్దరూ గొడవ పడ్డం అంత మంచిది కాదమ్మా. కాసంత అన్నం పెట్టు, తినేసి ఎక్కడే పడుకుంటాను అని చెప్పగానే రాత్రి మిగిలిన అన్నం కూర తీసుకొచ్చి శారద ముందు పెట్టింది. శారద అది చూసి ఏమీ మాట్లాడలేదు. భావన ఇంట్లోకి వెళ్ళింది. ఎల్లు బాబు, నా గురించి ఏమీ ఆలోచించబాకు. నువ్వు కోడలు సంతోషంగా ఉండాలి. ఆకలికి చంపడం లేదు కదా, అన్నం కూసింత పెట్టింది. నాకేం కాదులే బాబు, నువ్వు లోపలికెళ్ళు. అది కదమ్మా. ఎల్లు బాబు అని తల్లి శారద చెప్పగానే వినోద్ బాధగా కన్నీళ్లతో ఇంట్లోకి వెళ్ళాడు. అలా ప్రతిరోజు పగలు రాత్రి దయలేని చిన్న కోడలు భావన కోపానికి అత్తగారు శారద అరుగు మీద సంతోషంగా పడుకుంటూ తన జీవితాన్ని అలా గడుపుతూ ఉంటుంది.